హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నవరాత్రులు అందరూ ఎలా చేసుకున్నారు? నేను మా ఇంట్లో అమ్మవారిని నవరాత్రులు చేశాను. ఆ వీడియో ఇలా మార్నింగ్ అభిషేకం, అర్చన ఏదైతే ఉందో అమ్మవారికి పూజ చేసినంతసేపు మనము అమ్మవారికి లలిత సహస్రనామాలు చదువుతా కుంకుమార్చన, మార్నింగ్ అర్చన చేస్తుంటాం కదా. చేసినంతసేపు అమ్మవారి మీద ఉన్న పువ్వులు కానీ, అమ్మవారి మీద ఉన్న దండ కానీ కదులుతూనే ఉంటుంది. నేను ఇలా అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత మీ ఇలా వీడియో తీద్దాము, యూట్యూబ్లో పెడదాము ఒకసారి అనేసి వీడియో తీస్తున్నప్పుడు ఇలా అమ్మవారి విగ్రహము దగ్గర నుంచి దండ చూడండి ఎలా పడిపోయిందో అసలుకి. నేను తీసి ఒక 2 టైమ్స్ లాస్ట్ ఇది ఉద్యాపన చేసిన రోజు అనమాట. నేను మళ్ళీ కొంచెం అమ్మకి సాంబ్రాణి వేద్దామని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ నేను దండ పైకి సర్ది వెళ్ళాను. కానీ అమ్మవారి దండ మీకు ఇచ్చేసాను ఇది అనే విధంగా తీసేసి నేను పెట్టుకొని ఇంకా మీరు తీసేసుకోండి అనే విధంగా ఇచ్చేసింది. ఇది లైవ్లో అసలుకి మనకి అలా చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి ఉంటుంది చూడండి, అది అసలు చాలా గొప్పది. నేను ఇప్పటికి ఒక 5 years నుంచి పూజ చేస్తున్నా, కానీ ఎప్పుడూ నాకు నా లైఫ్లో ఇలా నాకు అమ్మవారి ఇలా దండలు ఇచ్చేసేయడము, పువ్వులు కదులుతూ ఉండడము అలా నేను ఎప్పుడూ చూడలే. కానీ ఈసారి వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏదైతే అమ్మవారి మనం ఉంటుంది పటం ఉంటుంది కదా, ఆ పటానికి మనం పువ్వులు వేసినా అలంకరణ చేసినా కానీ ఆ అమ్మవారి పటం మీద ఉన్న పువ్వులు పూజ జరిగిన అంతసేపు పువ్వులు కదులుతూనే ఉన్నాయి. అదేంటో అసలు నాకు అర్థం కాలేదు. అసలు ఫస్ట్ టైము ఇలా అమ్మవారి పూజ జరిగినంతసేపు అమ్మవారి మీద ఉన్న ఏదైతే పువ్వులు ఉంటాయి చూడండి అవి కదులుతూనే ఉన్నాయి అసలుకి. ఇలా నేను 5 రోజులు అమ్మవారికి పూజ చేశాను. నాకు 9 daysకి వీలు కాలేదు, చేయడం వీలు కాలేదు. 5 days మాత్రమే నేను పూజ చేశాను. కానీ ఈ పూజలో అమ్మవారిది నిజంగా మనం ఎలా అంటే అమ్మవారిని మనం చూస్తాం కదా, అలా చూసినప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతామో నాకు ఈరోజు 5 days అలా చాలా మంచిగా అసలు అమ్మవారిని తీయడానికి నాకు ఈసారి మనస్కరించలేదంటారు చూడండి. అసలు నాకు అమ్మవారిని పంపించడానికి ఈసారి నాకు ఇష్టమే లేదు అసలు. కానీ ఏంటంటే అమ్మను మనము ఇంకెక్కువ ఉంచలేం కాబట్టి అలా అని అసలుకి ఎంత అంటే మనం చేసినంతసేపు అమ్మవారి అది ఎలా అంటే రోజు రోజుకు మనకు రకరకాలుగా అమ్మవారు అలా కనిపించారు. వారాహి అమ్మ అమ్మో నా లైఫ్లో నేను అలా మర్చిపోలేను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతున్నాను కానీ ఎప్పుడూ నేను ఇంత గొప్ప అనుభూతికి లోనవ్వలా. వారాహి అమ్మను ఈ సంవత్సరమే నేను పెట్టాను, కానీ అది నాకు నా లైఫ్లో మర్చిపోలేని అమ్మవారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.